హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇక్కడైతే అయ్యగారు వచ్చేసి పూజ స్టార్ట్ చేసిండ్రు. ఓపెనింగ్ అట్లా ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వెంకటేశ్వర డయాగ్నోస్టిక్ సెంటరే కదా ఇదైతే. ఓన్లీ పేరు చేంజ్ చేయడం జరిగింది. ఇంకా మాకు డ్రెస్ కోడ్ కూడా ఇచ్చారు. మా డ్రెస్ కోడ్ కలర్ ఎలా ఉంది అన్నది నేను నిన్న కామెంట్ చేయమని చెప్పాను, ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు. ఏమి ఎవరికి నచ్చలేదేమో, కానీ నాకైతే బాగా నచ్చింది. ఇంకా మేమందరం స్టాఫ్. ఇక్కడ నేనేం చేస్తా అన్నది మీకు చెప్తా అని చెప్పా కదా. నేనైతే ఎంఆర్ఐ టెక్నీషియన్. ఎంఆర్ఐ ఫుల్ ఫామ్ ఏంటి, ఎంఆర్ఐలో ఏమేమి తెలుస్తాయి అన్నది చెప్తా అని చెప్పా కదా. స్కిప్ చేయకుండా చూడండి, అందరికీ యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఎంఆర్ఐ ఫుల్ ఫామ్ చెప్తాను. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజెస్ అండి. ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏముండవు, రేడియేషన్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవండి. ఎన్నిసార్లు చేయించుకున్నానైతే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడైతే మా క్యాబిన్లోకి వెళ్ళి ఎంఆర్ఐ పేషెంట్ పెట్టనీకైతే వెళ్తున్నాను నేను. ఎంఆర్ఐ స్కాన్ చేసిన దానికన్నా ఎక్కువ పేషెంట్ పెట్టడం కాడ మోటివేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. పేషెంట్కి ఎంత మనం నిమ్మలంగా చెప్తే వాళ్ళంత కూల్గా ఉంటారు. సీరియస్గా ఉండి సీరియస్గా చెప్పడము, మనం కోపం తెప్పించుకోవడం చేస్తే మాత్రం వాళ్ళు కొంచెం అప్సెట్ అవుతారు, కోఆపరేట్ చేయరు వాళ్ళు. మోటివేషన్ మాత్రం కంపల్సరీ దీనికైతే. ఇప్పుడైతే నేనైతే 18 ఇయర్స్ అవుతుంది. ఒక్కరు కూడా నా మీద కంప్లైంట్ చేసిన వాళ్ళు అయితే ఒక్కరు లేరండి. ఇంకా పేషెంట్ని అయితే పెడుతున్నాను. పేషెంట్ ప్రాబ్లం ఏంటి ఏంది అని అడిగేసి పేషెంట్కి ధైర్యం చెప్పేసి పేషెంట్ దగ్గర ఒక అటెండెంట్ వాళ్ళని కూడా ఉంచేసి బయటకు అయితే వస్తున్నాను నేను. ఇందులోకి అయితే మ్యాగ్నెటిక్ కదండి, ఐరన్ వస్తువులు అయితే అస్సలు వెళ్ళొద్దు. పేషెంట్ దగ్గర కూడా ఏమున్నాయి లేని అన్నీ చూసుకొని, పేషెంట్ అటెండెంట్ దగ్గర కూడా ఏం లేకుండా చూసేసుకొని పేషెంట్ పెట్టాలండి. తను మా కొలీగ్, మేమిద్దరం ఉంటాం ఎంఆర్ఐ టెక్నీషియను. ఆయన సిటీఆర్ ఎంఆర్ఐ టెక్నీషియన్, నేనైతే ఎంఆర్ఐ టెక్నీషియన్. ఇప్పుడైతే హోల్ స్పైన్ చేస్తున్నా అండి. స్పైన్లో ఇన్ఫెక్ట్ ఉందా, డిస్క్లు ఎంతవరకు ఉన్నాయి ఏంది అనేది తెలుసుకోవచ్చు అండి. బ్రెయిన్లో అయితే బ్రెయిన్ యాంజో, వీనో, స్పెక్ట్రో అన్నీ చేస్తామండి. బ్రెయిన్ ఏంటంటే ఎంఆర్ఐ బ్రెయిన్ ఏంటంటే మనకు పెరాలసిస్ కానీ సివియర్ హెడేక్ కానీ ఏదైనా కూడా ఎంఆర్ఐ చేయించుకుంటే మనకు ప్రాబ్లం అనేది తెలుస్తుందండి. ఇన్ఫాక్ట్ పెరాలసిస్ అయితే ఇన్ఫాక్ట్ ఫ్రెష్గా లేదు అంటే ఓల్డ్గా అన్నది కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇందులో అయితే. ఇంకా యాంజో, వీనో ఇవన్నీ చేస్తారండి. లోపల వెయిన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నది తెలియడానికి. ఇంకా జాయింట్స్, షోల్డర్ జాయింట్ కానీ, నీ జాయింట్స్ కానీ, లెగ్స్ కానీ, యాంకిల్ జాయింట్, ఫుట్ అన్నీ చేస్తామండి. ఇంకేంటంటే ఎంఆర్ఐ పెల్విస్, ఫీమేల్ పెల్విస్, ఇంకా ఫిటల్ ఎంఆర్ఐ అంటే లోపల బేబీ ఎట్లా ఉంది ఏంది అనేది ఏమన్నా డౌట్స్ ఉంటే రాస్తారు. ఎంఆర్ఐ, ఫిటల్ ఎంఆర్ఐ, ఇందులో ఫిటల్ ఎంఆర్ఐ కూడా చేస్తామండి. ఏంటంటే దీనికి రేడియేషన్ ఉండదు కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా రాస్తారు మేడమ్స్ అయితే. ఏంటంటే ఫస్ట్ ఇది స్కాన్ చేసుకోవడం వల్ల మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. చాలామంది విలేజ్ వాళ్ళు ఏమంటారంటే దానివల్ల ఏమో అవుతుంది, అందులో ఓడితోటే శ్వాస ఆగిపోతుంది, ఏమో అవుతుంది మాకు అది అని చాలామంది టెన్షన్ పడతారు. అలాంటిది ఏమి ఉండదండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను క్లారిటీగా మీకు చెప్పగలుగుతాను ఎంఆర్ఐ గురించి అయితే.
మా దగ్గర అయితే ఎంఆర్ఐ కాకుండా ఇంకా వేరే వేరే అన్ని డయాగ్నోస్ ఉన్నాయండి. సిటీ, ఎక్స్రే, ఈజీ, ఈసీజీ, అల్ట్రాసౌండ్ అన్నీ ఉన్నాయి. కాకపోతే నాకైతే ఎంఆర్ఐ గురించి అయితే పూర్తిగా తెలిసి, అంటే పూర్తిగా అని చెప్పలేను, అందరికైతే అన్నీ తెలిసి ఉండవు. నాకు తెలిసిన వరకు అయితే మీకు డౌట్ క్లియర్ చేస్తాను. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.